ఏముంటుందంటే ఒకవేళ డిఎంకేతో పొత్తుకెళ్ళాడు అనుకోండి, సీఎంగా నేనే ఉంటాను, డిప్యూటీ సీఎంగా నువ్వు ఉండు అనే ప్రపోజల్ వస్తుంది తప్ప సీఎంగా విజయ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి అక్కడ విజయ్ సీఎం పీఠాన్ని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాలిన్ వాళ్ళకున్న కల్చర్ ఏంటంటే డిఎంకేలో వాళ్ళ పార్టీ అధినేత సీఎం అవ్వాలనుకుంటారు, కానీ పొత్తు పెట్టుకున్న పార్టీ ఏఐడిఎంకే తగ్గుతుంది. ఏఐడిఎంకే ఆల్రెడీ వెనకబడి ఉంది, 35 స్థానాలు ప్రస్తుతం లీడ్లో ఉంది. సో వీళ్ళకున్న 74-35 కలిపితే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అవసరం అయితే ఒక స్థాయి వెనక్కి తగ్గి నేను డిప్యూటీ సీఎంగా ఉంటాను, మీరు సీఎం అవ్వండి అని విజయ్కి ఆఫర్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. పైగా బ్యాక్ ఎండ్ లో బీజేపీ ఉంటుంది. ఖచ్చితంగా పళనిస్వామికి సంబంధించిన మన రాజకీయ చరిత్ర తీసుకుంటే ఆయన ఎప్పుడు కూడా 1 స్టెప్ బ్యాక్వర్డ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ అనే సిద్ధాంతానికి వెళ్తున్నాడు. మీరేంటంటే బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇలాంటి వాటిలో, ఎందుకంటే డిఎంకే ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేస్తూ తన రాజకీయ ప్రచారం చేసింది. కేంద్రంలో మనం పెట్టిన మహిళా బిల్లు కావచ్చు, లేకపోతే డిలిమిటేషన్ బిల్లు కావచ్చు, వీటన్నిటి కూడా స్టాలిన్ పెద్ద ఫైట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లోన ఖచ్చితంగా ఆయన బీజేపీ వ్యూహంగానే చేస్తే టీవీకేకి ఖచ్చితంగా అన్నా డిఎంకే మద్దతు కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసే మీరు మీ అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ ఎంత మొత్తుకున్నా మాకు ఇంట్రెస్టింగ్ తమిళనాడులోనే కనపడుతుంది. విజయ్ సీఎం అవుతాడా లేదా అనేది మాకు ఇంట్రెస్టింగ్ కనపడుతుంది. కాబట్టి మీ అందరినీ మేము తొక్కిపడేస్తున్నాం. సో మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మా కేరళ కంటే వెస్ట్ బెంగాల్ కంటే అస్సాం కంటే పుదుచ్చేరి కంటే మాకు తమిళనాడులో విజయ్ సీఎం అవుతాడా లేదా అనేది మేము ముగ్గురం ఎవరు అంటే ఎవరు సీఎం అవుతారు అనేది మేము డిసైడ్ చేసాము. సో మీరు డిసైడ్ చేయాలి కాబట్టి విమర్శలకి మళ్ళీ ఇక్కడ విజయ్ చెక్ పెడుతుంటుంటాడు. ఇంకోటి భవిష్యత్తులో ఇవాళ విజయ్ సీఎం అయితే జరగబోయే పరిణామాలు ఏంటంటే తమిళనాడులో మరి కొంతమంది సినిమా స్టార్స్ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఇంకో 5-6 పార్టీలు పెట్టేస్తారు. ఎందుకంటే కమల్ హాసన్ వల్ల సాధ్యం కాల, రజనీకాంత్ పార్టీ పెట్టాలనుకుని కూడా వెనక భయంతో తగ్గిపోయాడు. తర్వాత కెప్టెన్ విజయకాంత్ పార్టీ పెట్టారు, 15 సీట్లు జైలుతో పొత్తు పెట్టుకుని ఏదో అసెంబ్లీలోకి రాగలిగారు తప్ప సీఎం అవ్వాలన్న కళ నెరవేరలేదు. నెక్స్ట్ శరత్ కుమార్ పార్టీ పెట్టారు, పెద్దగా పికప్ అవ్వాలా. ఇంకా చెప్తే చాలామంది తమిళ హీరోస్, యాక్టర్స్ అందరూ పార్టీలు ఉంటాయి, కానీ ఎవరు పికప్ అవ్వాలా. కానీ ఫస్ట్ టైం విజయ్ గనక ఆ రికార్డు సృష్టిస్తే, పైగా వెరీ యంగేజ్ లో స్టార్ హీరో సీఎం అయితే తమిళనాడులో వచ్చే ఎన్నికల నాటికి ఇంకో 10 మంది హీరోలు 10 మంది పార్టీలు పెడతారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇక్కడ హీరోలు కొత్త పార్టీలు పెట్టే అవకాశం. ఇంకో పెద్ద ప్రమాదం ఉంది అశోక్, ఎందుకంటే దాదాపుగా మనకి రాజకీయాల్లో యంగ్స్టర్స్ కనిపిస్తారు విజయ్ వల్ల రానున్నటువంటి ఎలక్షన్ లో ఈసారి సీఎం అభ్యర్థి. కానీ ఒకటి యంగ్స్టర్స్ ఒకటి అయితే విజయ్ కనుక యూత్ మాత్రమే ఉన్నారనుకుంటే కేవలం యూత్ వల్ల ఈ 81 టీవీకే విజయ్ పార్టీ 81 డిఎంకే 62 ఇంట్రెస్టింగ్. నేను చెప్తుంది ఖచ్చితంగా విజయ్ కానీ అక్కడ కానీ విజిల్ వేస్తే ఖచ్చితంగా అది దేశవ్యాప్తంగానే కాదు, పక్కనుండే ఆంధ్రప్రదేశ్ పైన కీలకంగా దాని ప్రభావం పడబోతుంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో నిజంగా టీడీపీతో కానీ బీజేపీతో కానీ పొత్తు చేస్తాడా అనేది మ్యాజిక్ ఫిగర్ రీచ్డ్, మ్యాజిక్ 80-40. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 188. ఈ రెండు పార్టీలతో మ్యాజిక్ ఫిగర్ పెట్టుకోవడానికి మీరు కలిపేస్తున్నారు అప్పుడే. యాక్చువల్ వాళ్ళు ఇంకా పొత్తులు పెట్టుకోవాలా. ఓకే, ఎందుకంటే కాదు విజయ్ని సీఎం గా చూడాలన్న కళ ఇక్కడ రోహిత్ లో చాలా ఎక్కువ. నాట్ ఓన్లీ రోహిత్, చాలా వరకు రోహిత్ ఒకటే కాదు, చాలా వరకు ఉండే ఆ సినిమా సెక్టర్ కావచ్చు, యూత్ది. అంటే ఎప్పటి వరకు వచ్చింది ద్రవిడ సంస్కృతిలోన ఎంత కాదనుకున్నా కులాల ప్రస్తావన ఉంది కాబట్టి దానికి అతీతంగా వస్తుందని చెప్పాడు. కాబట్టి విజయ్ దాదాపుగా 41 నుంచి 47% విజయ్కి మద్దతుగా వస్తుందన్నారు. కాబట్టి డిఎంకే ఆధిక్యం తగ్గిపోతుంది, 59 డిఎంకే ఆధిక్యం, టీవీకి ఆధిక్యాన్ని పెంచుకుంటుంది, ఏడీఎంకే పెరుగుతుంది. అది గొప్ప విషయం. ఎగ్జాక్ట్లీ. అసలు అన్నా డిఎంకే ఏమీ లేదు, పూర్తిగా నీరు గారిపోయింది అనుకున్న అన్నా డిఎంకే ఊపు అందుకుంది. లేదు 20 స్థానాలకు పరిమితం అవుతాడు అనుకున్న విజయ్ పికప్ అయిపోయాడు. అసలు గెలుస్తాడు పక్కాగా అనుకున్న స్టాలిన్ డిఎంకే పూర్తిగా వెనకబడిపోతుంది. ఇక్కడ ఏంటి కేవలం యూత్ వల్లే అంటే కాదు, యూత్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మొన్న అనుకున్నట్టుగా వాళ్ళు కూడా వెయ్యాల్సిందే. యూత్ మాత్రమే కాకుండా ఆయా పార్టీలకు ఉన్న సంప్రదాయ ఓట్ బ్యాంకును కూడా విజయ్ ఎలా కొలగొట్టాడు అనేది ఇందులో కీలకంగా మనం యూత్ అని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల వరకు ఉండే ఒక ఓటు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో 40 నుంచి 47% విజయ్ వైపు మొగ్గున్నారనేది చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్పాయి. ఇది మనం చూస్తుంటే దాదాపుగా 81 స్థానాలు పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతున్నాడంటే డిఎంకే కావచ్చు, కేవలం ఈవీఎంలో దాదాపు అంటే 81 స్థానాల్లో దూసుకుపోతున్నాడంటే 2 పార్టీలు కలిపిన అంటే ఎగ్జాక్ట్ మెజార్టీ అనేది విజయ్కి రాబోతుంది. ఎందుకంటే
ఏదైతే ఫ్యాక్టర్ చెప్పారో 18 నుంచి 37 సంవత్సరాలు ఏదైతే ఉందో వీళ్ళు కీలకంగా ఓటు వేస్తారు కాబట్టి ఆ విజయం అనేది ఉంటుంది. విజయ్కి